నా వయసుకున్న జ్ఞానం కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే అండి, ఇక్కడున్న లైట్ మ్యాన్ కానీ ఇక్కడున్న టాప్ ప్రొడ్యూసర్ కానీ మనందరం సమానమే అండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీలైనంత అందరినీ ఈక్వల్గా గౌరవించుకుందాం. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చిన్నోని చెప్తున్నాను, మేబీ నేనైనా తప్పుగా మాట్లాడితే ఎవరైనా హర్ట్ అయితే క్షమించండి. మనందరం ఒకటే అండి. అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చుకుందాం, అందరం ఈక్వల్గా నవ్వుకుందాం. మనందరం ఎప్పుడైతే బాగుంటామో హానెస్ట్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుందండి. చాలా చిన్నోని మాట చెప్పడానికి, బట్ చెప్పాలనిపిస్తుంది. మనందరం చాలా బాగుందామండి. ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుందాం. పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న, మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న, నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారన్న. ఆ ధైర్యం వస్తుందన్న చాలామందికి. సరే మేము తప్పులు చేయమన్నట్లే, ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం. ఎందుకంటే మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్నీ మేము కరెక్ట్గా చేయలేం. టైం పడుతుంది. మేము సెటిల్ అవ్వడానికో గట్టిగా నిలబడడానికో ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పట్టింది. మేబీ ఇంకా కొంత టైం పట్టచ్చు, ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం. కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం. తప్పుడడుగులు వేస్తూ ఉంటాం. వీలైనంత చిన్న సపోర్ట్, ఒక పుష్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే, అరే మనం ఇక్కడ సాధించచ్చేమో, మనం ఇంకేమైనా మంచిగా చేయొచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న. ప్లీజ్ ట్రై టు సపోర్ట్. మీడియా వాళ్ళకైతే ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. మనందరం ఈక్వల్. ఒకరోజు ఒకటి 8 గంటలు పని చేయొచ్చు, ఒక 4 గంటలు పని చేయొచ్చు, ఒక 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు, ఒక 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఎప్పుడు గొప్ప కాదు. అందరం సమానం అండి. అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా.